ఓ శంకర పుష్పగిరి మహాక్షేత్రంలో మనం ఈ రోజు ఉన్నాము. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారికి ఆది పూజ చేసేసి ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేటువంటిది ఆది పూజ శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారు చేయడానికి భక్తుల సౌలభ్యం కొరకు ఇక్కడ దారి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే రేపు పౌర్ణమి చుట్టూ చాలా మంది భక్తులు కూడా ఆది పూజ శ్రీ పాప వినాశేశ్వర దేవాదాయ ధర్మాదాయ శాఖ జి మల్లికార్జున ప్రసాద్ అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ కడప జిల్లా ఎండోమెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు వచ్చేసి రేపు ప్రారంభం చేస్తారు పౌర్ణమి రోజున కూడా. అలాగే అధికారుల సమక్షంలోనే మనం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం పర్మిషన్ తీసుకుని గత 2 సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు మనకు కూడా అనుమతులు రావడం వల్ల శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ నుంచి కూడా ఈ కార్యక్రమాలు అనేటువంటిది మనము చేస్తున్నాము. ఈరోజు వర్కర్స్ పెట్టేసి కూడా ఎందుకంటే భక్తులకు దారి ఏర్పాటు చేసేసి పాప వినాశేశ్వర స్వామి వారిని దర్శించుకునే విధంగా ఈరోజు కోట్లూరు పంచాయతీ స్థానిక కోట్లూరు పంచాయతీ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీమతి తెలిదెల హేమలత గారి యొక్క తండ్రి గారు తెలిదెల చిన్నపులే గారు కూడా మన సమక్షంలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మనం దిగ్విజయంగా పూర్తి చేయాలనేటువంటి స్వామివారికి పూజ చేసేసి ఈరోజు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం కూడా జరిగింది. బాలస్వామి గారు, రమణ, అలాగే మేము అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని అనేటువంటిది పూర్తి చేయడానికి పూనుకోవడం కూడా జరిగింది. స్వామివారి యొక్క కృప వలన ఈరోజు చక్కగా భక్తులకి ఎటువంటి యొక్క చెట్లను కానీ కంప రాళ్ళు కూడా ఏమే కానీ అడ్డు లేకోకుండా కూడా వచ్చేటువంటి భక్తులు కూడా శ్రీ పాప వినాశేశ్వర స్వామిని పాప వినాశేశ్వర స్వామిని దర్శించుకుని ఆది పూజ చేసేసి గిరి ప్రదక్షిణ చేయాలన్నది ఇది ఒక సంప్రదాయం, ఇదే ధర్మము, ఇదే ఆచారము. కాబట్టి భక్తులందరూ కూడా గుర్తుంచుకొని ఆది పూజ శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారు చేసి గిరి ప్రదక్షిణ చేస్తే ఆ ఫలితం మీకు ఉంటుంది అనేటువంటిది మేము ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరణ చేయడానికి 2 సంవత్సరాల నుంచి పోరాటం చేసేసి విజయం సాధించేసి ఈరోజు స్వామివారికి వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు పూజలు చేసి పనుల కార్యక్రమం కూడా మొదలు పెట్టాము. ఇది ఆరంభము. జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర్. పట్టుకో, తలా ఒకటి తీసుకోండి. నీట్గా చేశాను మా.